నాయుడు చెప్పండి, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించిన చందాన కనిపిస్తోంది పచ్చ మూకల వ్యవహార శైలి. ఏమనుకుంటున్నారు జనాలు? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వారు ప్రవర్తిస్తున్న తీరుని ఏం చెప్తారు దీనికి సంబంధించి? అనుశ్రీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ వెకిలిగా మాట్లాడడాన్ని ప్రజలు అసహించుకుంటున్నారు. వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుతున్న మాటలను ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ఈ హత్యాయత్నం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిందని ఒకవైపు చంద్రబాబు నాయుడు సానుభూతి చూపిస్తేనే మరోవైపు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నానికి సంబంధించి ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన అధినేత చేస్తున్న విమర్శల మీద వారు మండిపడుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాణాపాయం నుండి బయటపడ్డారని తాము సంతోషపడుతుంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బహిరంగ సభల్లో వెకిలిగా అలాగే మాట్లాడుతున్నారు. గులకరాయి అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. వారి మాటలను వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు సానుభూతి చూపించాలి, కనీసం అదేమీ లేకుండా ఒక రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు ఇద్దరు నేతలు కూడా అనే వారు మండిపడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా కంటి కింద అది ఏదైతే ఒక రాయి లాంటిది తగిలిందో అది కంటి కింద తగిలినట్లయితే కన్ను పోయే ప్రమాదం ఉండేది. అలాగే అది కణితి మీద తగిలినట్లయితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాణం పోయే పరిస్థితి ఉండేది. కానీ అదృష్టవశాత్తు ప్రజల ఆశీస్సులతోని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాకుండా బయటపడ్డారు. చంద్రబాబు నాయుడికి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేయడం ఇదేమీ మొదటిసారి కాదని విశాఖ ఎయిర్పోర్ట్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడు కత్తితో హత్యాయత్నానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు పాల్పడ్డారని అప్పుడు అదంతా కూడా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరిగిందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి కూడా ఏదైతే ఉందో ఎన్నికల ప్రచారం సందర్భంగా అది కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతల కనుసన్నల్లోనూ జరిగిందనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ధైర్యంగా ఎదుర్కొనలేక ఇటువంటి కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారని జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా అంతమొందించి అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారని ప్రజల ఆశీస్సులు అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు పైన భగవంతుడి ఆశీస్సులు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డిని ఎవరూ ఏమీ చేయలేరని జగన్మోహన్ రెడ్డికి తామంతా అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డిని అంతమొందించాలని భావిస్తున్న కూటమి నేతలకు తగిన బుద్ధి చెప్పి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అఖండ విజయాన్ని కంటపెడతామని ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.